చెప్పండి. ఒక 10 నిమిషాలు మాట్లాడతాను. నేను చెప్తున్నా కదా, చదువుతున్నా కదా, మాట్లాడాను. నేను ఇప్పుడు ఇంటికి వచ్చేది ఒక గంట సేపు మాట్లాడాను. ఇంటికి వచ్చేదానికి గంట సేపు అవుతుందా? అవునండి, జూబ్లీ బ్రేక్ఫాస్ట్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు. సరే సరే అదే అభినవ్, నేను చెప్పింది చేస్తాను అభినవ్, ప్లీజ్ అభినవ్ కొంచెం చూడు. వేరే చెప్పండి కదా అంటే మీరు అది చేసేయండి, నేను బోనాన్ని పంపిస్తాను గ్యారెంటీ. పేపర్ తెప్పిస్తానే పంపిస్తావా? చేసేయండి, నేను గ్యారెంటీ పంపిస్తాను. దాని తర్వాత మీరు ఎట్లా అంటే నేను ఇస్తాను. నేను ఏం లేదు అభినవ్, నాకు మీరు హ్యాపీగా ఉండేది నేను కోరుకుండేది. నువ్వు ఆలోచించుకొని ఎట్లా చెప్తే అట్లా చేస్తా. నేను చెప్తున్నా మళ్ళీ నాకే అంటున్నారు. నేను రేపే డాక్టర్ దగ్గరికి పోతా, ఫైల్ తీసుకొని బోనాన్ని తీసుకొని. నువ్వు బిజీ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నేను పోయేదే, మళ్ళీ నేను 2 సార్లు కలిసినాయి. ఫైల్ ఇచ్చేవచ్చు కదా, నేను తీసుకుని వెళ్తాను. కాదు నువ్వు ఒకసారి చూస్తామని ఆశ ఉండలేదు, నువ్వు అందుకు ఇవ్వలేదు. ఒకసారి మొహం చూస్తామని ఆశతో నేను ఇవ్వలేదు అంతే. ఇంటి దగ్గరికి వచ్చినా నువ్వు ఏమన్నా నన్ను ఎందుకు వచ్చినావు అంటావు? నేను కొత్త కొత్త అయితే ఏమన్నా అనుకోవచ్చు. నేను మీకు పాప ఫాదర్ అని అందరికీ తెలుసు. నేను ఇంటి దగ్గరికి వస్తే దానికి ఏం లేదు, నువ్వు ఎవరేమనుకుంటారు అది? నువ్వు కొత్త ఏం కాదు కదా. వచ్చి ఆయన కింద ఉండా, నువ్వు వస్తే ఒకసారి చూసి ఇస్తామనుకుంటే మీరు అది రానిలేదు. అన్ని లీగల్ అయ్యే వరకు బయట బయట నువ్వు చెప్పదు, నువ్వు ఎక్కడ కలుస్తామో అట్లయినా. టాబ్లెట్స్ ఉండేదంటే మళ్ళా 9 months తినాలి. అతను టీబీ అంటే ఒక్క రోజు బ్రేక్ ఇస్తే మళ్ళా 9 months కోర్స్ కంపల్సరీ కంటిన్యూ చేయాలా? అదే నాకు తెలుసు. నీకు తెలిసి కూడా ఎందుకు 10 days నుంచి టాబ్లెట్స్ తినిపించలేదు? అతను మీకు అంత ఇంపార్టెంట్ ఉంటే మీరు ఫస్ట్ పేపర్స్ తొందర చెప్పండి. ఏం పేపర్? ఎందుకు ఫోన్ చేస్తున్నారు ప్రతిసారి? ఏమి అంత ఇంపార్టెంట్ ఉందంటే పేపర్స్ తొందర చెప్పండి. ఆ పేపర్స్ ఇంపార్టెంట్, నేను కొరియర్ చేసి మొన్న చేసిన ఆ పేపర్స్ ఇంపార్టెంటా, ఆయన హెల్త్ ఇంపార్టెంటా? బదులు అక్కడ వెళ్ళి తీసుకుని వస్తే ఇంకా తొందర అయిపోతుంది. ఎట్లా? అక్కడ మీరే వెళ్ళి తీసుకుని వస్తే ఇంకా తొందర అవుతుంది. నేను కడపకు పోయేదానికి లేదు అభినవ్, ఇక్కడ నాకు అంత బిజీగా ఉన్నా. వాళ్ళు ఈ వీక్ లో చూసేదానికి వస్తామని వాళ్ళు చెప్తున్నారు. నేను కడప రాని అసలు వచ్చినాక చెప్పండి. ఏది పేపర్స్ అన్ని వచ్చినాక నాకు చెప్పండి. పేపర్స్ వస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు డాక్టర్ గారు చూపించడానికి ఏమవును ప్రాబ్లము? నేను చూసుకుంటా అసలు అవన్నీ. ఎక్కడ 10 days నుంచి టాబ్లెట్ తినలేదు, 10 days నుంచి ఆ టాబ్లెట్ తినకుంటే అదే 10 days నుంచి ఫైల్ ఇచ్చారా? ఏది 2 days అయింది కదా ఫైల్ ఇచ్చి. అవును, ఫైల్ మీరు వచ్చి తీసుకోండి. మదర్కి ఇట్లా ప్రాపర్టీ రాపించుకుంటారని చెప్పింది. ఏమైంది? అమ్మ ఏమైంది? సరే అందా? వద్దన్నారు మమ్మీ. మళ్ళీ అమ్మ చేతిలో తినాలి నువ్వు. వెళ్ళాను అంకుల్, అమ్మ పెళ్లి వస్తా అంటే నేను వెళ్ళిన అంకుల్. అదే అది నాకు ఏమైనా చెప్పింది ఇక్కడ రావద్దు, అక్కడనే ఉందంటే వెళ్ళిందో. ఎక్కడ రావద్దని? నా ఇంటికి. ఇద్దరు ఏం కావాలో చేస్తున్నాం కదా అంకుల్. నేను ఇద్దరు ఏం చేయాలి? అన్ని చేస్తున్నాక ఇప్పుడు ఏంటి ఇంత అన్ని చేస్తున్నప్పుడు ఈ టైంలో వెళ్ళి మదర్ మాట ఎందుకు వినాలి? అమ్మ పెళ్లి చేసుకోదంటే పాడితే చేస్తున్నాం. నువ్వు ఇంతకు ముందు కూడా చేసుకున్నావు కదా నువ్వు? ఇంతకుముందు మారవాడి పాపం చేసుకున్నావు నేను, అవునా కాదా? నాకు చెప్పినావా? చేసుకున్నావా? ఆ పాప బాయ్ ఫ్రెండ్ ఎవరు వస్తే బాయ్ ఫ్రెండ్ తో పాటు పంపిస్తా అని చెప్పినావా? ఆ పాపను కరెక్టేనా? చెప్పినావా లేదా? అవునండి. 2 times సూసైడ్ అటెంప్ట్ చేసుకోండి ఆ పాపని చెప్పినావా లేదా? చూడాలంటే ఇంకా చాలా ఎక్కువ. 2-3 times సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారా? నాకు అదే అది నువ్వు భయము. ఈ పాప ఒంటరిగా ఇంట్లో ఉంది 10 రోజుల నుంచి. ఏమన్నా అట్లా లోపల ఏమన్నా మనసు బాధపడి ఏమన్నా చేసుకుంటారేమో అని భయం ఉంది. అతను దయచేసి ఆమె ఈ డాక్టర్ దగ్గరికి పోవడం, ఆ టీబీ ఆ ట్రీట్మెంట్ 1 week అయింది, ఇంతవరకు టాబ్లెట్స్ డోస్ తగ్గించుకోలేదు మనం. అవునా? నువ్వు ఇంత మాట చెప్తే నేను తెలుసుకొని చూడొచ్చు, మళ్ళీ నేను కూడా డ్రాప్ చేస్తాను కదా. నాకు పిల్లల కంటే నాకేం పని ఉంది చెప్పు?
అంకుల్ ఆ ఫైల్ నాకు ఇచ్చేస్తే నేనే చూసుకుంటా. ఒకసారి చూసేదాన్ని కూడా లేకుండా ఎట్లేదు ఎన్నో లేదు అంకుల్ నేను ఇప్పుడే చెప్పిన బయట ఎక్కువ కలవండి, ఎప్పుడు కలుస్తారు చెప్పండి, నేను తీసుకుని వస్తా, ఇద్దరు కలవండి. ఆయన అడగండి రిటర్న్ వస్తుందా, వస్తుందంటే తీసుకుని వెళ్ళండి. నేను కాదు అభినవ్, నాకంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, నీకు ఐడియా ఉంది. అరే వాళ్ళ ఇంట్లో మీ సిస్టర్ మ్యారేజ్ అయ్యే వరకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, నా ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకే చెప్తున్నా. నాకు ఇంత ప్రాపర్టీ రాసిచ్చండి, దాని తర్వాత నేను పంపిస్తా. నేను నా పేరుతో ఉండేది ఏదో చేస్తాను అభినవ్, అది అది సరిపోదు. నాకు మీరు చెప్తున్నారు ఎంత రాపిమని చెప్తున్నారు, నా పేరుతో ఉంటే చెప్తాను. ఎంత రాపియాలి చెప్పు. నేను చెప్పాను కదా అంటే చెప్పు ఎంత ఏంటి ఎంత ప్రాపర్టీ రాపియాలి చెప్పు. మీరు రాసిచ్చేస్తారా అంటే మీరు రాసిచ్చేస్తారా? ఇప్పుడు చెప్తే ఎంత కావాలో అట్లా నా శక్తితో నేను అనలైజ్ చేసుకుంటా, నేను డిస్కస్ చేసుకోవాలా, నా వైఫ్ తో డిస్కస్ చేసుకోవాలా. నువ్వు ఆ 75 lakhs రాపిమంటే నేను రాపిస్తాను. నేను ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, అది నీ పేరుతో రిజిస్టర్ కాకపోయినా కూడా డాక్యుమెంట్ అయితే పొద్దున్నదే చెప్పిన 75 అయితే చేయండి. అదితో కాదు, పేరు నా పేరు లేదు, ఇంకేదో ఏదో చెప్తున్నారు. నీ పేరుతో పేపర్స్ కావాలి కదా, నా పేపర్స్ అవసరం ఉంటాయి కదా. ఆ పేపర్ నేను కొరియర్ చేపిస్తా, రేపు కొరియర్ చేపించుకుంటా. నా ఫ్యామిలీ రెస్పెక్ట్ ఉంది ఉంది అతను. నేను లీగల్ గా భువనాన్ని వచ్చి అంకుల్ భువనాన్ని ప్రేమిస్తున్నా, పెళ్లి చేస్తారని అరేంజ్ మ్యారేజ్ లాగా చేస్తుంటే నా ఫ్యామిలీకి మీరు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి? అవును, నేను ఎందుకు ఇవ్వను మీ ఫ్యామిలీ రెస్పెక్ట్? అట్లానే నేను చెప్తున్నాను, ఇవన్నీ సైడ్ లో పెట్టాను అంకుల్. నాకు 3 crores 4 crores నా పేరు కన్నా రాసివ్వండి అంకుల్, నేను భువనాన్ని పంపిస్తా. మీరందరూ ఇంత ఉన్న తర్వాత గౌరవ పత్రికా విలేకరులు, మీడియా సోదరులు, మీకు అర్థమైంది. కానీ విచిత్రం ఏంటంటే జరిగినటువంటి సంఘటన ఏంది అనేది తెలియకుండా కొంత అతి ఉత్సాహంగా ఇదేదో మాఫియా అడ్డ, మా ఇల్లు, మా కొడుకు ఒక పెద్ద డాన్, నేను మంత్రి అనే విషయాన్ని పక్కన పెట్టి నేను కూడా సొసైటీలో ఒక వ్యక్తిని, నాకు ఫ్యామిలీ ఉంది, పెద్ద డాన్ మా కొడుకు. నిన్న ఒక పత్రికలో రాసి వీళ్ళతోనేదో డీల్ కుదుర్చుకొని ఆయన ఒక మహారాజు, పోలీసులు కూడా హడలెత్తిపోతారు ఆయనను చూస్తే, మా కొడుకుని చూస్తే. ఇదే సరే అందరిని అనను, కానీ కొంతమంది మీ మేనేజ్మెంట్ ఉండొచ్చు, కొంతమంది మరి వాళ్ళ పిల్లలు ఫ్యామిలీ కూడా ఉన్నారు, నాకెట్లు ఉన్నారో వాళ్ళకు కూడా ఉన్నారు. ఏదన్నా కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు రిజిస్టర్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేస్తారు, ఇన్వెస్టిగేషన్. ఆ మాత్రం కూడా లేకుండా నిన్న ఈరోజు చూస్తే మన పేపర్లలో చూస్తే స్టేట్ పేజీలలో ఒక ప్రైమ్ మినిస్టర్కి ఆ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఒక చీఫ్ మినిస్టర్కి ఇస్తారు. ఆఫ్టర్ ఆల్ వాడెవడు స్టేట్ పేజీలా ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్. రెండవది వీళ్ళని విడదీస్తే మాకు వచ్చేది ఏంది? ఇక్కడ రోజు పొద్దున్న లేస్తే 500-600 మంది మా ఇంటి దగ్గరకు వస్తారు, బయటంతా పోలీసు ఉంటుంది, నేను ఉన్నా లేకున్నా వాళ్ళందరూ ఉంటారు ఇక్కడ. మొన్న 15 రోజుల కింద ఒక ఐటమ్ క్రియేట్ చేశారు ఒక 2 పత్రికలల్లా చేసి, అదొక డే నడిపించిన తర్వాత తెల్లారి అంతా వాస్తవాలు తెలుసుకొని నాది నిజం కాదు అని చెప్పేసి, అంటే బురదంతా జల్లేసి మా ఇన్వెస్టిగేషన్లో తేలింది అది కరెక్ట్ కాదని చెప్పి రిజైండర్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ మీడియా ఇప్పుడు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ పుట్టిన ప్రతి పిల్లోనికి కానీ ఆడపిల్లకి కానీ పేర్లు పెడతారు వాళ్ళ ఇళ్ళల్లో. ఆ పేర్లతో రాసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. నాకు పెద్ద కుటుంబం ఉంది, రెండోది నాకు కార్యకర్తలు, ప్రజలు ఎంతోమంది అభిమానం ఉంది.
ఏదైనా మంచి చేస్తే ఎంకరేజ్ చేస్తా కానీ చెడు చేస్తే ఎప్పుడు ఎంకరేజ్ చేసే దాఖలాలు ఉండవు. పోతా డ్రైవర్ చిన్న యాక్సిడెంట్ చేస్తే మంత్రి గారి డ్రైవర్ యాక్సిడెంట్ చేసి మంత్రి గారికి ఏం సంబంధమా? ఎవరో నా అనుచరుడు ఎక్కడో ఎవరినో బెదిరించాడు. ఏంటి నా అనుచరుడు బెదిరించి? ఆయనకి పేరుంది కదా. 30 ఏళ్ళు కష్టపడి ఇమేజ్ బిల్డింగ్ చేసిన నేను. ఎట్లా అయిపోయిందంటే పరిస్థితులు, ఎవరికి ఫ్యామిలీ లేదు, నాకు ఒక్కడికే ఫ్యామిలీ ఉంది. ప్రతిదానికి ఏదో ఒకటి చిత్రీకరణ చేసి నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. 3 రోజుల నుంచి చిత్రవద. ఏంది ఇదంతా? జరిగిన సంఘటన, వాళ్ళ ఫాదర్, ఇవి ఫోటోగ్రాఫ్స్ ఆయనను కొట్టినాయి. వెంటనే ఆయన పోలీస్ స్టేషన్కి ఇచ్చిన కంప్లైంట్, ఈ రోజు ఇచ్చినటువంటి కంప్లైంట్. ఒక భార్యాభర్తని విడదీయవలసినటువంటి అవసరం మాకు ఉంటుందా? జరిగింది ఏంది? ఆ రికార్డు మీరంతా విన్నారు. మళ్ళా నిన్న వాడు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదో పెడితేనంట నాకు ప్రాణరక్షణ మంత్రి గారి కొడుకుతోని. మంత్రి గారి కొడుకుకి ఏం సంబంధం ఆయన చెప్పిండు ఇక్కడ. ఏంది ఇదంతా అర్థం కాకుండా కొంతమంది ఏంటంటే కావలసుకొని ఏందో నాకు అదే అర్థం కాలే. అరే మంత్రికి ఫ్యామిలీ ఉండదా? మేము సమాజంలో మనుషులం కాదా? మీరు వేయాలి, మేము తీర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి వచ్చిన వాళ్ళకంతా మేము సమాధానం చెప్పాలి, ఇట్లా జరగలేదు, ఇట్లా జరిగిందని చెప్పి. ఇప్పుడు వీళ్ళు మీ ముందు కూర్చొని చెప్పారు కాబట్టి మనకు అర్థమవుతుంది. లేకపోతే రోజు ఇక్కడికి 500-600 మంది వస్తారు. 30 సంవత్సరాల నుంచి ఏం సేవ చేస్తున్నామని వస్తారు మా దగ్గరికి. నేను చేయని తప్పుకు పూడ్చుకోవాలి. నా రోజు మొన్న ఇచ్చారు, నిన్న ఇచ్చి, ఈ రోజు ఇచ్చి ఏందా? కనీసం నేను బాధ్యత గల మంత్రిని, కనీసం ఇగో ఇట్లా జరిగింది అంటుర్రు, మీరేమన్నా అభిప్రాయం మీరు చెప్తారా? ఏమన్నా మీ క్లారిఫికేషన్ ఇస్తారా? ఏది లేదు. నేను దయచేసి కొంతమంది, నేను అందరూ అనదలుచుకోలే, అందరూ కొంతమంది దాంట్లో రారు, కానీ అందరికి నేను దండం పెట్టి చెప్తున్నా. కాబట్టి మీ అందరికి నేను దండం పెట్టి ఒకటే చెప్తున్నా, ప్రపంచంలో అందరికీ పేర్లు ఉంటాయి. నా కుటుంబం అయినా ఎవరైనా తప్పు ఎవరైనా చేస్తే వాళ్ళ పేర్లతో రాయండి, నా పేరు పెట్టకండి. నేను తప్పు చేస్తే నా పేరుతో రాయండి. హైదరాబాద్ సిటీలో బలమైనటువంటి అనుచరగణం ఉన్నటువంటి వ్యక్తిని, కార్యకర్తల బలం, ప్రజాబలం ఉన్నటువంటి వ్యక్తిని, నా కొడుకు కానీ, నా తమ్ముళ్ళు కానీ, నా బంధువులు కానీ ఎన్నికలలో అందరు కష్టపడి గెలిపించారు నన్ను. కార్యకర్తలు, ప్రజలు, నా కుటుంబం కూడా. వాళ్ళ దగ్గర కూడా ఏదన్నా పనులు ఉంటే వస్తారు. వాళ్ళు సర్వీస్ చేసిరు కాబట్టి, ఎలక్షన్లలో తిరిగిరు కాబట్టి వస్తారు. ఒకసారి డాడీకి చెప్పమని, లేదు మీ బ్రదర్కు చెప్పని వస్తారు. ఏందండి ఇదంతా? ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ మోసం చేసి ఆ అమ్మాయిని, వాడు ఆల్రెడీ మొదలు పెళ్లి చేసుకొని, వాడు ఇప్పుడు మీరు రికార్డు విన్నారు కదా, ఆయన అంటుండు ఇంతకుముందు అమ్మాయి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందంట. అంటే కాదంకులు, చాలాసార్లు అటెంప్ట్ చేసిందంట. ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ ఉన్నటువంటి అమ్మాయి పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లాక్ చేసిపోతే మళ్ళా రాత్రికి వచ్చినాక లాక్ ఓపెన్ చేస్తారంటే మాట్లాడినంట. మాట్లాడిన తర్వాత అడిగిందంట. అడిగిన తర్వాత వాణ్ణి కూడా పిలిపించిందంట. అమ్మాయికి అడిగినంట, నువ్వు వెళ్తావా అని. నేను వెళ్ళను అని చెప్పేసి ఈమె చెప్పిందంట. ఇదంతా జరుగుతుంటే ఏదో నాకు అర్థం కాదు. మేము కూడా మాకు కూడా బతుకుంది, మాకు ఒక ఫ్యామిలీ ఉన్నది, మేము కూడా సొసైటీలో ఉన్నాము. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? మంత్రి గారు అయిపోయి ఏదా బాలేదు. ఇది కొంతమందికి ఎట్లా అయిపోయిందంటే ఇష్టం అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మళ్ళీ అంటేనేమో మరి విలేకరులని ఇట్లా అన్నారు, మీడియాని ఇట్లా అన్నారంటే ఏం? మీరు కూడా ఒక మనిషిగా ఆలోచించండి. మనకు ఒక కుటుంబం, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉన్నారు. మనం కూడా ఇప్పుడు ఇంత వాళ్ళది విన్న తర్వాత మీ కోపాలు వస్తలేవా? ఇప్పుడు మనకు ఒక సిస్టర్ మాదిరే కదా, కోపాలు వస్తలేవు అందరికీ. బయట కొట్టుకుంటే వాడేదో మా కొడుకు వచ్చి ఈడెందుకు కొట్టుకుంటున్నారని అడిగిండంట.
అడిగితే వీళ్ళేదో చూపించిన తర్వాత మాట్లాడితే మీరు ఏదైనా ఉంటే మా డాడీ వచ్చినాక మాట్లాడు, లేక పోలీస్ కంప్లైంట్ అండి. దానికి వాడు తెలుసో తెలియకునో, లేకపోతే వాడు ఇప్పటి వరకు పరిచయం లేదంట. వాడు మరి ఈయన సాయి కుమార్ ఈ పిల్లోడు వాడేం చేశాడు, మంత్రి గారి కొడుకు అని చెప్పేసి మరి ఎట్లనో నాకైతే అర్థం కాలే. ఏదో జరిగిపోయిన తర్వాత కూడా కనీసం ఏమన్నా తెలుసుకొని చేస్తే ఆ రాజకీయం చెప్పండి, నేను ఎదుర్కొంటా. దేనికంటే దానికి ఎదుర్కొంటా. ఏంది ఇదంతా పిల్లలంతా బజార్లో పెట్టి వాడు ఆస్ట్రేలియాలో చదువుకొని వచ్చాడు. వాడికి ఏం తెలియకుండా ఉంటుందా ఇదంతా? భువన కల్వారెడ్డి మే 23కి పారిపోయి పెళ్లి చేసుకున్నాం. భువన కల్వారెడ్డి టెన్నిస్ ప్లేయర్, ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్, ఆల్ ఇండియా టాప్ 10 ర్యాంక్లో ఉంటుంది. సో వాళ్ళ ఫాదర్కి ఇది నచ్చట్లే, ఎందుకంటే ఆమె తమిళియన్, ఆమె అమ్మాయి తెలుగు రెడ్డి. సో దేవర్ అగేన్స్ట్ ద మ్యారేజ్. భోపాల్లో మే 20కి భువన కల్వా ఒక టెన్నిస్ టోర్నమెంట్ ఓడిపోతే ఆమె ఫాదర్ ఆమెను కొట్టారు రూమ్లో వేసి 1.5 to 2 hours కొట్టారు. దాని తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ వచ్చి పారిపోయింది ఎయిర్పోర్ట్ నుంచి పారిపోయి నా దగ్గరకు వచ్చింది. అప్పుడు నా దగ్గర నుంచి మే 23కి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. అది అయిపోయాక ఫాదర్ నాన్ స్టాప్ ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మమ్మల్ని సపరేట్ చేయడానికి. అది ఏం వర్కౌట్ కాకపోతే ఇప్పుడు మధ్యలో మినిస్టర్ వాళ్ళ కొడుకు సాయి కిరణ్ ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ హెల్ప్ వల్ల దే హవ్ టేకెన్ భువన బ్యాక్ ఫోర్స్ఫుల్లీ టు హర్ హౌస్. వాళ్ళు సాయి కిరణ్ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఎట్లయినా అమ్మాయిని పంపించాలి, రిటర్న్ పంపించకపోతే నీ పైన కేసు వేపిస్తాం, కేసు వేయకుండానే లోపల వేపించేస్తాం, నేను ఇది చేస్తాం అది చేస్తాం థ్రెటన్ చేసి అమ్మాయిని రిటర్న్ పంపించేశారు. అమ్మాయి ఒకసారి పేరెంట్స్ దగ్గర వెళ్ళిపోయాక అక్కడి నుంచి నాకు ఒక్కసారి కాంటాక్ట్లో లేదు. ఇప్పటి వరకు అమ్మాయి ఎక్కడుందో తెలియదు. సాటర్డే నైట్ నేను అమ్మాయిని అక్కడ పంపించేసాను వాళ్ళ పేరెంట్స్ ఇంటికి. దాని తర్వాత ఏమైందో ఏం అర్థం కాదు. నేను వీళ్ళ పేరెంట్స్కి ట్రై చేస్తున్నా మాట్లాడడానికి, పోలీస్లో కంప్లైంట్ ఇచ్చిన. ఇప్పుడు వరకు పోలీస్తో ఏమవుతుందని నాకైతే తెలియదండి. నిన్న పోలీస్ వాళ్ళు చెప్పారు ఫాదర్ ఇంకా గర్ల్ మిస్సింగ్లో ఉన్నారని. ఇంకా శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ కొడుకేమో ఇన్వాల్వ్ అయ్యి నాకు బెదిరించి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు నాకు ఫోన్ చేసి బెదిరించి, నా ఫ్రెండ్స్కి బెదిరించి, ఇప్పుడు నేను నా ఇంటికి పోయి 6 days అయిపోయింది ఆల్రెడీ. అదే బట్టలతో బయట ఇక్కడక్కడ తిరుగుకుంటూ బయట ఉంటున్నాను.